ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘాచాలక్ డాక్టర్ భీమనాథ్ శంకర్ అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంచాలక్ డాక్టర్ భీమనాథ్ శంకర్ అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో గత 10 రోజులుగా నిర్వహిస్తున్న సంస్కార సాధన శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం జగిత్యాల వాల్మీకి ఆవాస ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శంకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సేవా సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం సేవా భారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సుమారు 1,50,000 సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన వాల్మీకి ఆవాసం ద్వారా ఎంతో మంది గ్రామీణ నిరుపేద విద్యార్థులను విద్యావంతులుగా ఉత్తమ దేశభక్తి పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. వాల్మీకి ఆవాసం ద్వారా సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 120 మంది నిరుపేద మహిళలకు కుట్టు శిక్షణ అందించగా వారు స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. మానీయ నగర సంఘ చాలకులు ఉన్నారు. వారు ప్రముఖ వ్యాపారవేత్త మన జగిత్యాల పట్టణంలో నిత్య జనగణమన వ్యవస్థాపకులు పెద్ద అంశాలు పరిచయం చేస్తారు. మధ్యలో కూర్చున్న వారు మానీయ విభాగ సంఘ చాలకులు డాక్టర్ భీమనాథ్ శంకర్ గారు. వారు మనందరి సుపరిచితులే. కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల సంబంధించిన విభాగ సంఘచాలకులుగా మనకు మార్గదర్శనం చేస్తున్నారు. అదేవిధంగా వారి పక్కన కూర్చున్నవారు జిడిగ పురుషోత్తం గారు మానీయ నగర సంఘ చాలకులు ఉన్నారు. వారు ప్రముఖ వ్యాపారవేత్త మన జగిత్యాల పట్టణంలో నిత్య జనగణమన వ్యవస్థాపకులు 12వ వార్డ్ హస్నాబాద్ గోత్రాల కాలనీ 6 కేంద్రాల నుండి 80 మంది బాలబాలికలు పాల్గొన్నారు. వీరికి యోగా, కరాటే వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ మురళి గారు, అన్నదాస్ మురళి గారు ఏబీవీపీ విభాగ ప్రముఖ్. అదేవిధంగా ఆకు రాజేందర్ గారు మన జిల్లా సేవా ప్రముఖ్. వారు కూడా ఈరోజు మన కార్యక్రమం ఉన్నారు. ఇప్పుడు విద్యార్థుల ప్రదర్శన ఉంటాయి. గురు విష్ణు బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విద్యావంతులుగా ఉత్తమ దేశభక్తి పౌరులుగా తీర్చిదిద్దుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే వాల్మీకి ఆవాసం నుండి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభమై ఇప్పటి వరకు 5 బ్యాచ్లలో 152 మంది శిక్షణ పూర్తి చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. గత 5 నెలలుగా జగిత్యాల నగరంలో 5 ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం 1.5 గంటల సమయం హోంవర్క్ చేయించడం, చదివించడం, సంస్కారం, దేశభక్తి పెంపొందించే కార్యక్రమాలు చెబుతూ ఉంటాం. స్థానిక బస్తీల్లో చదువుకున్న ఒక్కరిని నిర్వాహకులుగా నియమించి వారికి కనీస గౌరవ వేతనం ఇస్తున్నాం. ఈ బాల్యంలోకి మళ్ళీ తెప్పించినటువంటి అశోక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆహ్వానించినందుకు. ధనంలోనే మనకు సంస్కారం అనేది నేర్పిస్తారు. మన తల్లిదండ్రుల ద్వారా కానీ గురువుల ద్వారా కానీ మనం నేర్చుకున్నది ఎప్పుడు కూడా పోదు. అది మన మధ్యలో గ్యాప్ వచ్చినా, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా మన బాడీలో అది ఒక్కసారి ఇట్లా రాగానే వచ్చేస్తుంది బయటకి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు హెచ్ఎంగా నేను చెప్తున్నది ఏంటిది అని అంటే, తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లల కోసం సమయం కేటాయించాలి. లోపం అనేది అక్కడే జరుగుతుంది, తప్పుగా భావించవద్దు తల్లిదండ్రులు. ఒక టీచర్ చేస్తేనే మొత్తం అభివృద్ధి అనేది జరుగుతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. మన పిల్లల కోసం మనం కూడా సమయం కేటాయించాలి. సమయం కేటాయించాలి అని అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఈరోజు ఏం చేశారు, ఈరోజు ఏం నేర్చుకున్నారు అని ప్రేమగా 4 వాక్యాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మనం బయటకు తీసి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏది లేదు అనే ఒక ప్రేమ అనేది వాళ్ళకు మనం అందించినప్పుడు ఇంకా అభివృద్ధి అనేది వాళ్ళ లోపల తొందరగా జరుగుతుంది. వచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా వాళ్ళ కళ్ళు చెమగి
10 రోజులు ఇది ఎలా సాధ్యమైంది? గుడికలు నేర్వకరాని విద్యకలు ముద్దార నేర్పింపగలని చెప్పుకుంటాం మనం. కాబట్టి మనము చాలా శ్రద్ధగా నేర్పించినట్టయితే ఏదైనా నేర్చుకోగలుగుతారు ఈ వయసులో. కాబట్టి మరి నేర్పించినటువంటి మాతలకు, అధ్యాపకులకు, నిర్వాహకులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఇంతగా చాలామంది చెప్పారు, చిత్తూరు గంగాధర్ గారు, నీరజ గారు చాలా విషయాలు చెప్పారు. చదువు అనేటువంటి విషయాన్ని నన్ను మదన్జీ కూడా చాలా విపులంగా మీ అందరికీ చెప్పుకుంటారు. చదువు అనేది చాలా ముఖ్యం. ఇవాళ విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని అన్నారు. విద్యావంతుడు ఎక్కడికి వెళ్ళిన ప్రపంచం లోపల అతన్ని గౌరవిస్తారు. కాబట్టి మనము అందరము విద్యావంతులుగా తయారు కావాలనేటువంటిది మన లక్ష్యం. ఇంత క్రితం పిల్లలు ప్రదర్శించిన దాని లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత మెహర్ కులంలో, ఒక అంటరాని కులంలో జన్మించి ఆయన చదివిన డిగ్రీలు మీకు చెప్పినట్టయితే ఒక 2 పేజీలు రాయాల్సి వస్తుంది. అన్ని డిగ్రీలు ఉన్నాయి వారి. ఎఫ్ఏ, బిఏ, ఎంఏ, లిటరేచర్, డాక్టర్ ఆఫ్ సైన్స్, వారెట్ లా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే మరి ఆయన డిగ్రీలే అన్ని. ప్రపంచంలో ఎవ్వరు కూడా అంత చదవలేదు. మరి మెహర్ కులంలో అవకాశాలు లేకున్నా కానీ మరి అందిపుచ్చుకొని వాన ప్రపంచం లోపల ఒక అగ్రగామి నాయకునిగా, ప్రపంచ నాయకునిగా ఎదిగారు. వారి జయంతిని ఏప్రిల్ 14వ తేదీని ప్రపంచం లోపల విజ్ఞాన దివస్ అని చెప్పి ఇవాళ ఐక్యరాజ్య సమితి నిర్వహించుకుంటున్నటువంటి విషయం మనకు తెలియాలి. అంటే ప్రపంచమే గుర్తించినటువంటి మనం చదువుకున్నట్టయితే ఆ స్థాయికి ఎదగగలుగుతాము. ఇందులో ఎంతమంది వివేకానందులు ఉన్నారో, ఎంతమంది అరవిందులు ఉన్నారో, ఎంతమంది రమణ మహర్షులు ఉన్నారో, ఎంతమంది అంబేద్కర్లు ఉన్నారో మనకు తెలియదు. తరగతి మన భారతదేశ నిర్మాణానికి మరి ప్రగతి మెట్లు. కాబట్టి తరగతి గదిలోనే తయారవుతారు భారతదేశం. తరగతి గది లోపల మీరు నేర్చుకునేటువంటి విద్య ఇక్కడ ఉన్నటువంటి మరి అధ్యాపకులు అందించినటువంటి దాన్ని అందిపుచ్చుకొని మీరు ఆ అవకాశం